అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. అసలు ఈరోజు ఈ వాతావరణం చూసి ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఏంటంటే, ఈరోజు నేను అన్నవరం దర్శనానికి అయితే వెళ్తున్నానండి. చాలా రోజుల తర్వాత నేను ఆల్మోస్ట్ 8 years అయిపోయింది ఈ అన్నవరంలో అడుగుపెట్టి. అసలు ఈ అన్నవరం వాతావరణం చూడగానే అసలు గూస్ బాంబ్స్ అయితే ఎలా వచ్చాయంటే, అసలు నిజంగా ఎంత ఆనందం అనిపించిందంటే, మా ఫ్రెండ్స్తో కలిసి మేము అన్నవరం దర్శనానికి అయితే వెళ్తున్నానండి. అసలు చాలా హ్యాపీ అనిపించింది. అన్నవరం అనగానే అందరికీ గుర్తొచ్చేది అన్నవరం ప్రసాదం అండి. ఎంత టేస్ట్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కదా. అసలు అన్నవరం ప్రసాదం అంటే అసలు నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది అన్నవరం ప్రసాదం అనేది. అలాగే కొత్త దంపతులకు సత్యనారాయణ వ్రతం అండి. అసలు ఆ వ్రతం చేపించుకుంటే ఎంతో మంచిదంటారు. అలాగే కొత్తగా ఇల్లు కట్టుకున్న ముందుగా గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతం అండి. అది చేపించుకుంటే ఎంతో మంచిది. అది అన్నవరం వచ్చి చేపించుకుంటే ఇంకా పుణ్యం వస్తుంది అంటారు. సో ఇప్పుడైతే మనం కొండ మీదకైతే ఎంటర్ అయిపోతున్నాము. ఎంట్రన్స్లో మనం బండి టికెట్స్ అయితే తీసుకోవాలండి. దానికి ఫ్రీ కాదు, లోపలికి రావడానికైతే మనకి టికెట్ ఛార్జెస్ చేస్తారు. చూస్తున్నారా, మనకి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఇలా హార్చ్ లాగా చాలా కనిపిస్తాయండి. ఎంత అసలు విశాలంగా ఉందంటే, ఆ కొండ ఎక్కుతుంటేనే మనకి మనసు అసలు ఎంత రిలాక్స్గా అనిపిస్తుంది. ఆ ఫేస్లోనైతే మనకి ఆ గ్లోయింగ్ కానీ అసలు ఎంత ఆనందం వస్తుందంటే ఈ అన్నవరం మనం వచ్చినప్పుడు. ఈ అన్నవరంలో అడుగు పెట్టగానే అసలు ఈ టెంపుల్, అసలు ఈ వాతావరణం ఎంత హ్యాపీగా అనిపించిందంటే, సో మా వారు ఇక్కడ వర్క్ చేసినప్పుడు అయితే నేను వీక్లీ మంత్లీ వచ్చేదాన్నండి. చాలా హ్యాపీగా అనిపించేది. వాళ్ళు డిపార్ట్మెంట్ కనుక వాళ్ళది ఇక్కడ కూడా ఉంటుందండి, వాళ్ళది డిపార్ట్మెంటు. సో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇదే నేను 8 years తర్వాత రావడం. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ డ్యూటీ వల్ల రాలేదు, నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను. అసలు ఎంత బాగుందంటే, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు మీకు ఒకటి చెప్పనా, అసలు మా మ్యారేజ్ కూడా ఇక్కడే అయ్యిందండి 2005లోని. అసలు ఎంత బాగా జరిగిందంటే, ఈ స్వామివారి దగ్గర ఈ సన్నిధిలో మా మ్యారేజ్ అయిందండి 2005లో. అసలు ఇక్కడ ఎన్నో దంపతులకు మ్యారేజ్లు అవుతాయండి. మ్యారేజ్ సీజన్ అయితే కొత్త జంటలతో ఇది కలకల్లాడిపోతుంది టెంపుల్ అంతా కూడా. ఇప్పుడు ఆషాఢ మాసం కనుక కొంచెం రష్ అయితే ఎక్కువగా లేదు. అదే నెక్స్ట్ మంత్ అయితే పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రంగా పెళ్ళిళ్ళ సీజన్లో రండి. ఎంత మంచి దంపతులు పెళ్ళిళ్ళు కొత్తగా చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళైతే చాలామంది ఉంటారండి ఇక్కడ. అసలు ఎంత బాగుంటుందంటే ఈ అన్నవరం స్వామి ఈ గోపురం అయితే ఇంకా చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ స్వామివారి గోపురం ఇది. సో మేము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేయరు, ఎందుకంటే స్వామివారి దగ్గర వీడియోస్ అయ్యి తీయనివ్వరు. సో మనం ఫోన్స్ కౌంటర్లో హ్యాండ్ఓవర్ చేసేసి దానికి కూడా 30 rupees ఛార్జెస్ ఉంటాయండి. సో అక్కడ పెట్టేసి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాము. ఈ అన్నవరం అనగానే మనకి సత్యనారాయణ స్వామి వ్రతమేనండి. దీంట్లో కాస్టెస్ ఎలా ఉంటాయంటే రేట్ వైజ్ ఉంటుందండి, మనకి కాస్ట్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ 300 టికెట్ అండి. ఇక్కడ 300 టికెట్ అంటే మనకి ఇప్పుడు గుడి కొంచెం కిందన ఇప్పుడు చూపించాను కదండి గోపురం దగ్గర, ఆ కిందని మనకి ఇదంతా కూడా చేస్తారండి. అలాగే మనకి 2000, 3000, 4000 అయితే లోపట మండపం ఉంటుంది, స్వామివారి పక్కనే ఉంటుంది. ఆ మండపంలో అయితే ఏసీ హాల్ ఉంటుంది. ఆ ఏసీ హాల్లోనైతే రథం చేపిస్తారండి. ఇక్కడ అంతా కూడా 300 అంతా కూడా.
సో అసలు కొత్త దంపతులు అందరూ కూడా వచ్చి ఇక్కడ వ్రతం అనేది చేసుకుంటారండి. ఈ షెడ్ అనేది కనిపిస్తుంది కదండి, స్వామివారి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ భక్తులు రిలాక్స్ అవుతారండి చాలామంది. అలాగే పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు కూడా ఇది అస్సలు ఖాళీ ఉండదండి, కొత్త దంపతులతో నిండిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ మ్యారేజ్లు అవుతూనే ఉంటాయి. అసలు మా మ్యారేజ్ ఇక్కడే జరిగింది కనుక చెప్తున్నాను. మా మ్యారేజ్ జరిగినప్పుడైతే అసలు ఎంత మంది కొత్త దంపతులు అంటే కొన్ని లక్షల మందికి మ్యారేజ్ అయిందండి. ఆ రోజు అయితే 2005 జూన్లో 25th రోజు అసలు ఎంత మంది కొత్త దంపతులు అంటే అసలు వ్రతం చేసుకోవడానికి కూడా అసలు ఖాళీ లేదు, అంతమంది జనాలతోనైతే ఆ రోజు నిండిపోయిందండి. మా మ్యారేజ్ 2005లో జూన్ 25th అయింది. సో మాకైతే అసలు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నందుకు ఈ రోజు వరకు మేము ఎంతో హ్యాపీగా ఉన్నామండి. అసలు ఇక్కడ మ్యారేజ్ జరగడం అంటే ఎంతో అదృష్టం ఉండాలండి. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది ఆ ఫ్యామిలీ అనేది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మనందరి మీద ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో దర్శనం అయితే లోపల చాలా హ్యాపీగా జరిగిందండి. మేము గర్భగుడిలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. అసలు 2 కళ్ళు సరిపోలేదండి, స్వామివారిని చాలా రోజుల తర్వాత చూశాను కదా, ఆ హ్యాపీనెస్ కూడా అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే. ఇక్కడైతే అగరబత్తి ధూప్ స్టిక్స్ అయితే అమ్ముతున్నారండి. ఇవి స్వామివారికి అలంకరించిన పువ్వులతోని ఇవి స్వయంగా తయారు చేస్తారంట. చాలా అసలు ఎంత స్మెల్ వస్తుందంటే సూపర్ స్మెల్ అండి, అసలు సువాసన అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రతి టెంపుల్లో కూడా గోశాల అనేది ఉంటుంది. సో గోశాలకైతే కంపల్సరీ వెళ్ళాలండి, ఎందుకంటే గోమాతకి దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యం అండి. అలాగే ప్రసాదం పెడితే అసలు జన్మ జన్మల పుణ్యఫలం అయితే మనకి దక్కుతుంది. ప్రతిసారి వెళ్ళా సరే నేను కంపల్సరీ ఏదో ఒకటి నేను పెడుతూనే ఉంటానండి. ఇక్కడ ఉలవలు బెల్లము ఇచ్చారండి, 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు గోమాతకి అయితే పెట్టేసి వచ్చేద్దాము. ఎందుకంటే ఒక మనిషికి మనం ఎలాగా అన్నం పెడతామో అలాగే గోమాతకి కూడా అలాగే పెడితే ఎన్నో జన్మల పుణ్యఫలం అయితే మనకు వస్తుందండి. సో మీరు కూడా తప్పకుండా వెళ్తే గోమాతని అయితే విజిట్ చేసుకోండి. అసలు పెట్టగానే నేను అలాగా పెడుతూనే ఉన్నాను. సో చూడండి ఎలా తినేస్తుందో, ఎంత పాపం ఆకలితో ఉందో ఏంటో తెలియదు కానీ, అంటే గడ్డి తింటుంది. అప్పటికి కూడా మనం పెడితే అసలు ఎలా అంటే తినేసింది. గోమాతకి ఎప్పుడు కూడా మనం దర్శనం చేసుకోవడం ఎంతో మంచిదండి. మా దర్శనం అయితే ఫినిష్ అయిపోయిందండి. అసలు లోపట స్వామివారిని చూడగానే అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, అసలు గర్భగుడిలోకి వెళ్ళాం మేము. లోపట చాలా మంచి దర్శనం అయింది. ఇంకా వచ్చేసిన తర్వాత కొంచెం స్నాప్స్ అయితే తీసుకున్నాము. చాలా అసలు అక్కడ కూర్చుంటే ఇంకా అసలు ఎంత రిలాక్స్ అనిపించిందంటే, ఆ గోపురం కూడా చూడాలనుకొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది. అప్పుడే ఇంకా స్వామివారిని ఊరేగింపు చేసి తీసుకొని వచ్చారు పల్లకీలో. సో ఈ చిన్న వీడియో తీసి అది కూడా మీకు చూపిస్తున్నాను. అంత బాగా అనిపించిందంటే. ఇప్పుడు మనం అన్నదానంకి అయితే వెళ్ళిపోదామండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ఈ అన్నవరం టెంపుల్లో నిత్య అన్నదానం అయితే అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి భోజనం అయితే చేసి వెళ్తారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఇక్కడ మనం భోజనం చేయడం అంటేనే అసలు ఎంతో అదృష్టం ఉండాలండి. కొంతమంది ఏంటంటే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. సో మేమైతే హ్యాపీగా వచ్చి భోజనం చేసి ఎంత టేస్ట్ ఉందంటే ఫుడ్ అయితే ఈరోజైతే అన్నం, పులిహోర, పప్పు, మామిడికాయ, సాంబార్ అసలు ఎంత టేస్ట్ ఉందంటే సూపర్ టేస్ట్ ఉందండి. మేమైతే కడుపు నిండా భోంచేసామండి. సో మీరు కూడా వస్తే కనుక డెఫినెట్గా ఇక్కడ వచ్చి భోంచేయండి.
అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే హ్యాపీగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ మంచిగా అయితే తిన్నామండి. ఇప్పుడు కొండ అయితే దిగిపోతున్నాము. సో అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.